వేదిక మీద పెద్దలు కేసీఆర్ గారు, చంద్రబాబు గారు, శంకర్ పావని గారు, స్థానిక నాయకులు, ఇతర పెద్దలకి, అతి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన రంగా గారి అభిమానులందరికీ పేరు ఎంతో దూరం నుంచి వచ్చారని చెప్పి అంటున్నారు. ఎంతో దూరం కాదు, 3.5 శతాబ్దాలైనా సరే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని చెప్పి రంగా గారి అభిమానులు ఎంతో గొప్ప అని చెప్పి మరొకసారి తెలియజేసిన అందరికి అవసరం. ఎన్నికల ముందు ఎప్పుడో ప్రారంభించాల్సింది, ఓపెన్ చేయాల్సింది మన కార్యక్రమం. కానీ కొన్ని అడ్డంకుల వల్ల కొంత సమయం ఆపగలిగారు. కానీ ఆయన మీద ఉన్న అభిమానాన్ని రావటానికి టైం పట్టినా సరే ఇక్కడ స్థానిక పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీ అందరూ వచ్చారు. అందరూ నివాళులు అర్పించారు. అందరూ నివాళులు అర్పించి వెళ్ళారు. ఒకళ్ళలో పడతాం. కులాన్ని స్వార్థం కోసం వాడితే ఒక 5 సంవత్సరాలకి పదవి ఉంటుంది, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మీరిచ్చే బలాన్ని, మీరిచ్చే అండని ప్రజల కోసం నుంచుని పోరాడితే ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని చెప్పని ఒక నిదర్శన రూపం ఎవరని చెప్పంటే కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారని చెప్పి చెప్పాను. కేవలం 85 నుంచి 88 దాకానే శాసనసభ్యులు చేశారు. ఇవాళ ఒక్కొక్కరు శాసనసభ్యులు మేము ఎన్నిసార్లు చేసాం, మేము మంత్రులు చేసామని చెప్పి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. చేసిన కాలం తక్కువైనా సరే ప్రజల కోసం నుంచున్నారు, ప్రజల కోసం పోరాడారు. కాబట్టి ప్రజలకి పేదవాడి గుండె చెప్పుడు ఎవరని చెప్పంటే కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారు చెప్పని సాధిస్తారు. కాబట్టి ఈనాటి కూడా 3.5 దశాబ్దాల తర్వాత కూడా ప్రజలందరూ ఆయన గుర్తుంచుకుని ఇవాళ విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇవాళ వచ్చిన కుర్రవాళ్ళు ఎవరో కనీసం వాళ్ళ పొట్టను కూడా పొట్టలేదు. రంగా గారు ఎలాగుంటారో తెలియదు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో మంది రంగా గారు ఇక్కడ పర్యటించినప్పుడు రంగా గారితో పాటు కలిసికట్టుగా నడిచారు. వాళ్ళు చెప్పారు, వాళ్ళు తీసుకున్న స్ఫూర్తి ఈనాడు యువతరం ప్రతి ఒక్కరు రంగా గారిని అందరినీ ఒక ఆదర్శంగా తీసుకుంటా ఉన్నారు. ఒక విగ్రహం పెట్టామని చెప్పంటే అభిమానం చాటి చెప్పేసి మన బాధ్యత అయిపోయిందని చెప్పని కాదు, బాధ్యత ఇంకెక్కువ తీసుకుంటున్నామని చెప్పని మనందరూ గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ ప్రజలకు అండగా నిల్చున్నారు. ప్రజా సమస్యల మీద పోరాడారు. ఇవాళ ప్రభుత్వం వచ్చింది, మన పని అయిపోయింది, విగ్రహం ఏర్పాటు చేసి అభిమానం చాటి చెప్పామంటే కాదు, ప్రజలకు ఎప్పుడు అవసరమైనా సరే రంగా గారి అభిమానులు వాళ్ళకి తోడుగా ఉంటారని చెప్పి చాటి చెప్పాల్సిన అవసరం కూడా ఉందని అందరినీ కోరుకుంటాను. పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దానికన్నా అన్నిటికన్నా మీరు ఇచ్చిన అభిమానం రంగా గారి అబ్బాయి కింద మమ్మల్ని పిలిచి ఈ గ్రామం